Hi guys, welcome back to our channel BSD VP Telugu Tech. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఆన్లైన్ కోచింగ్ కి ఆఫ్లైన్ కోచింగ్ కు ఉండే డిఫరెన్స్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏమున్నాయి అండ్ ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఇన్ ద సెన్స్ డిసడ్వాంటేజెస్, ఓకేనా? ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఇబ్బందులు పడతారు అండ్ ఎలాంటి లాభాలు అనేది పొందుతారు ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ వల్ల అనేసి క్లియర్ కట్గా మనమైతే డిస్కస్ చేసుకోబోతున్నాం. దానికన్నా ముందుగా మీ అందరికి కూడా మన యొక్క అకాడమీ గురించి అయితే నేనైతే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. బిఎస్టీ విపి అకాడమీ మన ఓన్గా మనమైతే అకాడమీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అకాడమీలో ఏపీ అదేవిధంగా తెలంగాణ ఈసెట్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ అయితే చేయడం జరిగింది గైస్. కేవలం 199 రూపీస్కి, ఓకేనా? కేవలం 199 రూపీస్కి మీకు నేను ప్రొవైడ్ చేస్తుంది. కేవలం నేను ఇక్కడ మీకు 199 రూపీస్ తీసుకొని సబ్జెక్ట్ వైజ్గా అండ్ యూనిట్ వైజ్గా ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా, యూనిట్ వైజ్గా, టాపిక్ వైజ్గా మీకైతే టెస్ట్ సిరీస్ అయితే ఉంటుంది. ఓన్లీ ఈ 199 ఎంపీసీకి కాదు, ఎంపీసీ క్లియర్గా రాస్తున్నాను చూడండి, ఎంపీసీ ప్లస్ కోర్ సబ్జెక్ట్. చాలామందికి ఇది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఓన్లీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మాత్రమే నా 199 అనేసి అడుగుతున్నారు. కాదు, ఎంపీసీ ప్లస్ కోర్ కలిపి 199 రూపీస్. ఇది కూడా మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు అయితే ఉంటుంది, ఓకేనా? మీ ఎగ్జామ్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ మరుసటి రోజు వరకు ఈ యొక్క ఏదైతే వ్యాలిడిటీ ఉందో అప్పటిదాకైతే మీకు నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. 199 రూపీస్కి ఎంపీసీ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్, సబ్జెక్ట్ వైజ్, యూనిట్ వైజ్, టాపిక్ వైజ్గా క్విజెస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు గ్రాండ్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది. ఇలా అన్నీ కలుపుకున్నా కూడా మనకేంటంటే 5000 ప్లస్ ఎంసీక్యూస్ అయితే మీకైతే మన దగ్గర నుంచి అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా? దీన్ని మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే జస్ట్ బిఎస్డి విపి అకాడమీ యాప్ని అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. లేదా మీరు డైరెక్ట్గా ఇది టైప్ చేశారంటే గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు రిజిస్టర్ అయిన తర్వాత టెస్ట్ సిరీస్ కనపడుతుంది. డైరెక్ట్గా మీరు ఏపీ అయితే ఏపీఈ సెట్, తెలంగాణ అయితే టీజీఈ సెట్ సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసి వెంటనే మీ యొక్క ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయితే చేయండి. 199 రూపీస్కి మీకు ఎవ్వరు కూడా ఈ ప్రైస్కి అయితే మార్కెట్లో మీకు ఎక్కడ అవైలబుల్గా లేదు. అది కూడా ఎంపీసీ ప్లస్ కోర్ సబ్జెక్ట్స్. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కమింగ్ టు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ పాయింట్స్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అది ఏంటి? ఫస్ట్ వచ్చేసరికి లెర్న్ ఫ్రమ్ ఎనీవేర్ ఆన్లైన్ కోచింగ్. ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ అయితే మీ మొబైల్ ఉంటే చాలు, మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు నేర్చుకోవచ్చు, చదువుకోవచ్చు, ఓకేనా? అదే ఆఫ్లైన్ అయితే మీకు ఏమొస్తుంది? హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంది, బట్ ఇక్కడ ఎక్కడి నుంచైనా మీరు చదవలేరు. పర్టికులర్ కోచింగ్ ఎక్కడైతే ఉందో కోచింగ్ సెంటర్ అక్కడికి వెళ్ళే మీరు చదువుకోవాలి. అర్థమైందా? అది కూడా మనకేంటంటే ప్రాపర్ టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఈ టైమింగ్ అంటే ఈ టైమింగ్కి మాత్రమే మీరు అక్కడికి వెళ్ళి చదివాల్సిన అవసరం అయితే ఆఫ్లైన్ కోచింగ్లో అయితే ఉంది. బట్ ఆన్లైన్లో అలా కాదు. మీరు ఈవెన్ బస్సులో వెళ్తూ ఉన్నా, ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నా, లేదంటే ఏదైనా మూవీ థియేటర్లో ఉన్నా కూడా మీరు ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్లో మీరైతే చదువుకునే దానికైతే అవకాశం అయితే ఉంటుంది, ఓకేనా? బట్ ఇది ఎంతవరకు మనకు అంత గ్రాబ్ అనేది చేసుకోవచ్చు అంటే 0% అనేది నేనైతే చెప్తాను, ఓకేనా? నా వల్ల అయితే కాదు. ఆఫ్లైన్ కోచింగ్ అయితే బెస్ట్ అనేసి నా ఒపీనియన్ కంపేర్ టు ఆన్లైన్ కోచింగ్. ఎందుకు పర్టికులర్గా అంటే ఇది నా ఒపీనియన్ మెయిన్గా. ఎందుకు అంటే ఆన్లైన్ కోచింగ్లో మనకు చాలా వరకు డిస్ట్రాక్షన్స్ జరుగుతాయి. అదేవిధంగా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి ఆన్లైన్ కోచింగ్లో. ఏంటి అడ్వాంటేజెస్ అంటే ఇక్కడ చూస్తే షెడ్యూల్ ఫ్లెక్సిబిలిటీ. ఇప్పుడు ఈరోజు నాకు కుదరలేదు చదువుకోవడానికి లేదంటే క్లాసెస్ వినడానికి, బట్ నేను అది టుమారో అయినా చేసుకోవచ్చు, ఓకేనా? ఆర్ఎల్స్ డే ఆఫ్టర్ టుమారో అయినా నేను చదువుకోవచ్చు. ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్లో అయితే ఉంది. లైక్ పర్సన్ టు పర్సన్ కూడా ఇదైతే ఉంటుంది. ఎందుకంటే కొంతమంది జస్ట్ మొబైల్ చూస్తూ కూడా వాళ్ళు చాలా వరకు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకుంటారు. కొంతమందికి ఎలా అంటే ప్రాక్టికల్గా వాళ్ళు ఫిజికల్గా పర్సన్ ఉంటేనే, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటేనే నేను చదవగలుగుతాను అనేసి కొంతమంది పర్సన్స్ అయితే ఉంటారు, ఓకేనా? లైక్ మీ, నేనంతే. నాకేంటంటే ఎవరైనా ఫ్యాకల్టీ ముందరుండి చెప్పారు అంటే నా ఫుల్ అటెన్షన్ అనేది, నా ఫోకస్ అంతా కూడా మా సార్ ఏం చెప్తున్నారు అనే దానిపైన అయితే ఉంటుంది. బట్ ఆ అటెన్షన్ అనేది నేను ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్లో అయితే పెట్టలేను. అదొక మెయిన్ రీజన్. దాని తర్వాత ఆన్లైన్ కోచింగ్ అనేది చాలా తక్కువ ఎక్స్పెన్సివ్.
అంటే ఎందుకు అంత తక్కువగా ఉంటుంది కాస్ట్ అంటే ఆన్లైన్ కాబట్టి ఒక్కసారి రికార్డ్ చేస్తే చాలు. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అది ప్లే చేసుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి సో ఆన్లైన్లో మనకు కంపేర్ టు ఆఫ్లైన్ ఆన్లైన్లో చాలా తక్కువ మంది చాలా తక్కువ కాస్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ కమింగ్ టు ఆఫ్లైన్ ఫిజికల్గా పర్సన్ వచ్చి మీకు ప్రతి ఒక్క పాయింట్ టు పాయింట్ అనేది చెప్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రానే మీరు పే చేయాల్సిందైతే ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, ఒక్కరు ఏదైనా క్లాస్ ఇప్పుడు ఈ వీడియో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో మీరు ఇంతమంది చూస్తున్నారు యూట్యూబ్లో, నేను పర్సన్ టు పర్సన్ చెప్తూ వెళ్తే నా టైం అంతా లైఫ్ అంతా అదే అయిపోతుంది. అది మెయిన్గా ఆఫ్లైన్లో ఆ విధంగా ఉంటుంది, పర్సన్ టు పర్సన్ చెప్పడం, అందుకు కాస్ట్ ఎక్కువ. బట్ ఆన్లైన్ ఎలా అంటే ఇప్పుడు ఈ వీడియో నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తేనే ఒక 1000 మంది 2000 మంది చూస్తున్నారు. అంటే ఒక్కసారి అప్లోడ్ చేశా, ఒక్కసారి మాట్లాడుతున్నా, అదే రిపీటెడ్గా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నారు. అది ఆన్లైన్లో ఉండే బెనిఫిట్. సో దానికి ఇది చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది ఇది కంపేర్ టు ఆఫ్లైన్ కోచింగ్. అండ్ ఇందులో ఏంటి బ్రదర్ అన్ని ఆన్లైన్లోనే డిసడ్వాంటేజెస్ చెప్తున్నావు, ఆఫ్లైన్లో డిసడ్వాంటేజెస్ ఉండవా అంటే 100% ఆఫ్లైన్లో కూడా మనకు డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. బట్ దానికన్నా బెస్ట్గా మనకు కొన్ని ఇవి ఉన్నాయి అడ్వాంటేజెస్. ఏంటంటే స్టూడెంట్స్ యొక్క ఇంటరాక్షన్ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళండి, మీ క్లాస్ రూమ్లో అయినా ఏదైనా చదువుతున్నప్పుడు మీకు ఏమైనా చిన్న డౌట్ వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, పక్కనే ఉన్న నీ ఫ్రెండ్ని అడుగుతారు, వాడు క్లియర్ చేశారంటే నెక్స్ట్ టాపిక్ పైన నా కాన్సన్ట్రేషన్ వస్తుంది. అలా మనకు ఆన్లైన్లో అయితే ఆ విధంగా అయితే ఉండదు. బట్ ఆఫ్లైన్లో అయితే పక్కనే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మనకి ఏ డౌట్ వచ్చినా వెంటనే దాన్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. బట్ కమింగ్ టు ఆన్లైన్ మనకి ఏమైనా డౌట్ వస్తే మొత్తం బ్యాక్ వచ్చేసి దాన్ని గూగుల్ సెర్చ్ చేయడమో లేదంటే వేరే వాళ్ళని అడిగినామంటే చెప్పలేరు, వాళ్ళు ఏదో వేరే పనిలో ఉంటారు. సడన్గా నీ డౌట్ని క్లియర్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉండాలి కదా, సో అది కూడా ఉండరు. ఓకేనా, అదొక ప్రాబ్లం ఉంది. బట్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే సో మీకు ఏ డౌట్ వచ్చినా ఓకేనా, ఏ సబ్జెక్ట్లో ఏ డౌట్ వచ్చినా వీళ్ళు ఏంటంటే మీకు ఈజీగా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే ఫ్యాకల్టీ మెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు ఆన్లైన్లో. జస్ట్ మీరు వాళ్ళకు వాట్సాప్ చేశారంటే వాళ్ళు మీకు ఏదైతే డౌట్ ఉందో ఆ డౌట్కి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది త్రూ కాల్లో లేదంటే మళ్ళీ ఒక జూమ్ మీటింగో పెట్టుకొని మీకైతే క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆన్లైన్లో. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఆఫ్లైన్ కోచింగ్లో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఫిజికల్గా సో ఎవరైతే ఉంటారో మన ఫ్యాకల్టీ వాళ్ళతో మనకు ఫేస్ టు ఫేస్ ఉంటుంది కాబట్టి మన బాడీ అనేది కూడా ఫుల్ అటెన్షన్ అనేది సో ఉండడం జరుగుతుంది ఆఫ్లైన్ కోచింగ్లో. బట్ ఇక్కడ ఆ భయం అనేది ఉండదు, ఎవరు ఉండరు. సో మన పాటికి మనము లెసన్స్ వింటూ ఉన్నాము. మీరు ఒకసారి ఆలోచించండి, మీ ఫ్యాకల్టీ మీ మొబైల్లో ఉంటే మీరు భయపడతారా, లేదంటే డైరెక్ట్గా ఇలా మాట్లాడితే మీరు భయపడతారా? సో భయపడ్డం ఇన్ ద సెన్స్ ఏం చెప్తున్నానంటే మీ అటెన్షన్ అనేది ఎలా ఉంటుంది అనేసి నేను చెప్తున్నాను. ఓకే, దాని తర్వాత 4th పాయింట్ చూడండి, వాచ్ ద వీడియో అంటిల్ ద డౌట్ ఈస్ క్లియర్డ్. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ గైస్. ఈ యొక్క ఆన్లైన్లో మీ ఫోకసింగ్ అనేది చదువు పైన ఎక్కువగా ఉంది అంటే ఆన్లైన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి రికార్డ్ చేసిన వీడియో మీరు ఎన్నిసార్లైనా వినొచ్చు. బట్ ఇక్కడ ఆఫ్లైన్లో ఎలాంటి డిసడ్వాంటేజ్ ఉంది తెలుసా, ఏదైనా సార్ చెప్తూ వెళ్ళిపోతాడు, మనకు ఒక చోట డౌట్ వస్తుంది, మీరు అది తిరిగి అడగడానికి భయం, మళ్ళీ ఇంకోసారి చెప్పండి అనే దానికి భయం. ఇలాంటివన్నీ కూడా మనము ఆన్లైన్లో అయితే తగ్గించవచ్చు. ఎలా అంటే మీరు ఒకసారి వీడియో చూస్తారు, మీకు ఆ పాయింట్ అర్థం కాలేదు, మళ్ళీ బ్యాక్ కొట్టేయడము, బ్యాక్ ఫార్వర్డ్ కొట్టేయడం, మళ్ళీ వినడం, మళ్ళీ బ్యాక్ ఫార్వర్డ్ కొట్టడం, మళ్ళీ వినడం, అలాంటిది ఆప్షన్ మీకు ఆన్లైన్లో అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ చూద్దాం, ఫిక్స్డ్ టైమింగ్ అనేది ఉంటుంది. అంటే ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగా ఈడ షెడ్యూల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, బట్ ఇక్కడైతే ఫిక్స్డ్ ఉంటుంది. అంటే ఈవినింగ్ 6 to 7 మీ క్లాస్ అంటే మీరు ఖచ్చితంగా ఆఫ్లైన్ అక్కడికి వెళ్ళాల్సిందే. 6 to 7 మీకు వేరే పనులు ఏమున్నా ఏం లేకపోయినా ఆ టయానికి మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళాలి. ఇన్ కేస్ ఆ రోజు కనుక మీరు మిస్ అయ్యారు అంటే మీకు ఈ విధంగా వాచ్ ద వీడియో అంటిల్ ద డౌట్ ఈస్ క్లియర్డ్ అనేది ఇక్కడ వర్తించదు. ఇక్కడ మీకు ఏంటంటే ఆ రోజు మీరు క్లాసుకు వస్తే వింటారు, క్లియర్గా అర్థమవుతుంది. లేదు అంటే మీ ఫ్రెండ్స్ని అడిగి నోట్స్ రాసుకోవడమే. మళ్ళీ మీకోసం సపరేట్గా క్లాస్ పెట్టడము, మీకోసం క్లియర్గా మళ్ళీ చెప్పడం, అదంతా నైజాత ఇక్కడ ఆఫ్లైన్లో. దాని తర్వాత ఇంక ఏముంది, 5th ఆప్షన్ వచ్చేసరికి ఈజీ రివిజన్ విత్ వీడియో లెక్చర్స్. ఇక్కడ మాన్యువల్ బుక్స్ ఉన్నాయి, రిటర్న్ నోట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే ఆఫ్లైన్లో టోటల్గా ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళే మీకు ఆఫ్లైన్లో బుక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా,
దాంతోపాటు కొన్ని రిటర్న్ నోట్స్ అంటే హ్యాండ్ నోట్స్ ఉంటాయి కదా, అవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆన్లైన్లో కూడా ప్రొవైడ్ చేస్తారు, బట్ అదంతా కూడా పీడిఎఫ్లో ఉంటాయి గైస్. అదొక్కటి డిసడ్వాంటేజ్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రింటింగ్ తీసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆఫ్లైన్ కోచింగ్లో. బట్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీకు డైరెక్ట్ పీడిఎఫ్స్ ఇస్తారు, అది కూడా మీరు మళ్ళీ మొబైల్లోనే స్క్రోల్ చేస్తూ చదవాలి. అదొకటి డిఫరెన్స్. అండ్ ఇక్కడ ఈజీ రివిజన్ ఎందుకు చెప్పాను అంటే, మీకు ఇన్ కేస్ రేపు ఎల్లుండే ఎగ్జామ్ ఉంది, ఆ టైంలో మీరు టాపిక్స్ అంతా రివిజన్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక చోట మీరు ఏదో ఒకటి మర్చిపోయి ఉంటారు. ఆ మర్చిపోయిన పాయింట్ని మీరు మళ్ళీ గుర్తు చేసుకోవాలంటే ఆ వీడియోస్ అనేటివి మీకు చాలా హెల్ప్ అయితే అవుతాయి. వెంటనే ఆ వీడియోకి వెళ్ళిపోయి ఆ టాపిక్కి వెళ్ళిపోయి సో ఆ వీడియో ఏంటి, సో ఏం చెప్పారు, ఆ టాపిక్ దగ్గర ఏం చెప్పారు అనేసి క్లియర్గా తెలుసుకోవచ్చు. దాని తర్వాత మీరు కంటిన్యూగా సో దాని గురించి అయితే తెలుసుకొని సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఆన్లైన్లో అయితే. బట్ ఆఫ్లైన్లో మీకు అదైతే ప్రజెంట్ అయితే ఉండదు. సో ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ లెస్ డిస్ట్రాక్షన్ ఆల్రెడీ మీతో డిస్కస్ చేసిందే. ఏంటంటే సో మీ సార్ ఎవరైనా లెక్చరర్ ఎవరైనా మీకు క్లాస్ చెప్పేటప్పుడు మీరు అటు ఇటు చూడడమో లేదంటే మొబైల్ చూడడమో ఇవన్నీ ఏమీ చేయరు ఆఫ్లైన్లో. బట్ ఆన్లైన్లో అలా కాదు. ఎలా ఉంటుందంటే మీరు క్లాస్ వింటూ ఉంటారు, పైనుంచి మీ గర్ల్ ఫ్రెండ్ కనుక మెసేజ్ చేసింది అనుకోండి, వెంటనే ఓపెన్ చేసేసి హాయ్ ఎలా ఉన్నావు తిన్నావా ఇలా జరిగిపోతూ ఉంటుంది. వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోతారు, సబ్జెక్ట్ అంతా ల్యాబ్స్లో పడిపోతుంది, ఇంకా మీరు ఏమి చదివేది ఉండదు, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తాయి. ఇదంతా కొంచెం డిసడ్వాంటేజ్ ఆన్లైన్లో కంపేర్ టు ఆఫ్లైన్. ఓకేనా, ఇది నేను మెయిన్గా ఈ యొక్క ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ యొక్క డీటెయిల్స్ మీకు చెప్పాలనుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఏపీ అండ్ తెలంగాణ ఈ టెస్ట్ సిరీస్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే సో మీరు BSDVP అకాడమీలో డైరెక్ట్గా దీన్ని అయితే చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమన్నా దీనికి రిలేటెడ్గా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు నాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా, 9347991589కి మీరు వాట్సాప్ చేశారంటే నేను అవైలబుల్గా ఉంటాను. ఏ డౌట్ వచ్చినా కూడా క్లారిటీగా నేను మీకు చెప్పేదానికి రెడీగా అయితే ఉండడం జరుగుతుంది. ఈ 199 మీరు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ MPC కాదు, MPC ప్లస్ కోర్ సబ్జెక్ట్స్. ఓకేనా, ఈ కోర్లో కూడా EEE, ECE, ఓకే, సివిల్, మెకానికల్, అదేవిధంగా CSE ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు యూనిట్ వైజ్ సబ్జెక్ట్ వైజ్గా అండ్ క్విజెస్, గ్రాండ్ టెస్ట్లు, ప్రీ ఫైనల్ ఈసెట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ఆఫర్ అయితే మీకు మళ్ళీ ఎక్కడ కూడా దొరకదు కాబట్టి సో వెంటనే మన యొక్క ఈసెట్ టెస్ట్ సిరీస్ని అయితే ఎన్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, లవ్ యూ ఆల్.